పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ 68వ వార్షికోత్సవాన్ని ఆచంట నియోజకవర్గంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధుల సమక్షంలో పశ్చిమ గోదావరి జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు జగ్గంశెట్టి శ్రీనివాస్ మరియు మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు శ్రీమతి దిగమర్తి సూర్యకుమారి, జెడ్పీటీసీ ఉప్పలపాటి సురేష్ బాబు చేతుల మీదుగా కేక్ కట్ చేసి ప్రారంభించారు. జర్నలిస్టులు చేసే సేవలు ఎనలేనివని, నిరంతరం జీతభత్యాలు లేకుండా జర్నలిస్టు వృత్తి చేయడం చాలా హర్షించదగ్గ విషయమని, ప్రభుత్వానికి ప్రజల మధ్య వారధిలాగా పనిచేస్తూ ఎప్పటికప్పుడు సమాచారాన్ని ప్రజలకు అందించడంలో మీరు చేసే కృషి చాలా హర్షించదగ్గ విషయమని ఎంపీపీ సూర్యకుమారి కొనియాడారు. జెడ్పీటీసీ ఉప్పలపాటి సురేష్ బాబు మాట్లాడుతూ ప్రాణాలు సైతం లెక్క చేయక రాత్రింబవళ్లు కష్టపడి వార్తలు సేకరించి ప్రజలకు చేరవేయటంలో ముందుంటున్నారని, ఎటువంటి వివాదాలు లేకుండా ఇప్పటి వరకు అందరితో సఖ్యత మెలుగుతూ మేము చేసే ప్రతి కార్యక్రమాన్ని ప్రజలకు చేరవేయడంలో మీ పాత్ర ఎనలేనిదని, అదేవిధంగా జర్నలిస్టులు అడిగిన కోరికలను స్థానిక ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ దృష్టికి తీసుకెళ్లి ఇళ్ల స్థలాలను వెంటనే ఇప్పించే విధంగా కూడా కృషి చేస్తామని జెడ్పీటీసీ ఉప్పలపాటి సురేష్ బాబు జర్నలిస్టులకు హామీ ఇచ్చారు. ఈ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఆచంట నియోజకవర్గం ఏపీయూడబ్ల్యూజే అధ్యక్షులు గుర్రాల శ్రీనివాస్ అధ్యక్షతన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొని కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. చాలా బాగా ఎంతో కృషి చేస్తున్నారు. మీకు పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ చాలా ఎండనగా వాననగా చాలా కష్టపడుతున్నారు. ఎందుకంటే మీరు చాలా నిజాయితీగానే చేస్తారు. ఎక్కడైతే న్యాయం ఉందో అలాగే న్యాయంగానే వెళ్తారు. ఎందుకంటే చాలామంది ఇళ్ల స్థలాల కోసం ప్రెస్ మీట్లు కూడా పెట్టారు. వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు దృష్టికి వెళ్ళారంటే మీ వాళ్ళే. మేము కూడా ప్రజాప్రతినిధులుగా ఒక పని చేస్తుంటే మీరు హైలైట్ చేస్తున్నారంటే అది మీ అందరూ కృషి వాళ్ళే. ఎందుకంటే మీరు లేకపోతే మేము ఎవరమో కూడా ఎవరికి తెలియని పరిస్థితి. ఈ అవకాశాన్ని మీ అందరూ కూడా సద్వినియోగం చేసుకుని, అలాగే మా సహకారాలు మీకు ఎప్పుడూ ఉంటాయి. మేము ఏం చేసినా సరే మీరు మాకు కూడా మీ సహకారాలు మాకు ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకోవడం సంతోషకరం. సందర్భంగా కేక్ కట్ చేసుకుని ఎంతో ఆనందంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి కార్యక్రమానికి ఆచంట నియోజకవర్గ అధ్యక్షులు కాశీ శ్రీని గారికి, అలాగే మరొక జిల్లా నాయకులు జిల్లా అధ్యక్షులు జగ్గంశెట్టి సత్యనారాయణ గారికి, అలాగే షణ్ముఖ్ గారికి, నా కుమార్ గారికి, మరి ఇతర సభ్యులందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముందుగా మీ అందరికీ కూడా 68వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ యొక్క పత్రికా విలేకరులు అనేది సమాజంలో ప్రముఖ పాత్ర వహించడం జరుగుతుంది. ఈ యొక్క ప్రజాస్వామ్య దేశంలో ఎప్పుడు కూడా ఒక ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారధిలా ఉండి ప్రజా సమస్యలని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళడంలో కానీ, అలాగే ప్రభుత్వాలు కూడా ప్రజా వ్యతిరేక విధానాలని ఏదైనా తీసుకుంటే వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళడం కానీ, ప్రజల వద్దకు తీసుకురావడం కానీ, మరి యొక్క ప్రజాస్వామ్య దేశంలో ఫోర్త్ ఎస్టేట్ అనే విధంగా మరి ఒక మీడియా పత్రికా సంఘాలు కానీ మరి యొక్క వారి పాత్ర ప్రజాస్వామ్య దేశంలో చాలా కీలకం. ఎప్పుడూ కూడా బడుగు బలహీన వర్గాలు కానీ పేద ప్రజలకు కానీ అండగా ఉంటూ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు కిందకు వెళ్ళకపోయినా, ఏదైనా అధికారులు ఎక్కడైనా మరి సరిగా పనిచేయలేకపోయినా, ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఏ ఒక్క వర్గం పనిచేసినా కూడా వాటిని ప్రజల దృష్టికి తీసుకురావడం, ప్రభుత్వ దృష్టికి తీసుకురావడం, అనేక రకాల సమస్యల్ని
మరి పరిష్కరించడానికి మరి పత్రికా రంగం అనేది, మీడియా రంగం అనేది మరి చాలా ప్రముఖ పాత్ర వహిస్తుందని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాను. మరి ఆచంట నియోజకవర్గంలో ఎప్పుడు కూడా ఎక్కడ ఇబ్బందులు లేకుండా మరి అందరితోటి పత్రికా విలేకరులు అందరూ కూడా మరి పొలిటికల్ లీడర్స్తో కానీ ప్రజలతో కానీ మమేకమై ఒక సొంత అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి ఎక్కడా కూడా ఎప్పుడు ఇబ్బందులు లేకుండా మరి కలిసిమెలిసి ఉండడం అనేది చాలా సంతోషకరం. అలాగే మరి ఇప్పుడు తీసుకొచ్చారు సమస్యలు, ఇళ్ళ పట్టాల సమస్యలు ఎప్పుడు కూడా గతంలో ఎప్పుడూ లేని విధంగా గత ప్రభుత్వంలో టీడీపీ ప్రభుత్వంలో మరి పితాని సత్యనారాయణ గారి యొక్క ముఖ్యమైన సమస్యను గుర్తించి విలేకరులు అందరూ కూడా వారు ప్రజాసేవలో ఉండి వారికి ఏ విధమైన అవకాశాలు లేక జీతపత్యాలు లేకుండా వారు స్వతంత్రంగా పనిచేస్తున్నారని ముఖ్యమైన ఉద్దేశంతో మరి ఆయన వారందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకోవడం అనేది పితాని సత్యనారాయణ గారి ఘనత అని చెప్పేసి చెప్పవచ్చు. దాంట్లో కొన్ని ఇబ్బందులు మరి ఉన్నప్పటికీ మీరు చెప్పిన ఇబ్బందులు కూడా మేము కూడా సత్యనారాయణ గారి దృష్టికి, ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళడం